ఆంధ్రప్రభ దిస్ తేజస్వి. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా సచివాలయానికి పవన్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. పవన్ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు Y+ సెక్యూరిటీతో పాటుగా ఎస్కాట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంగా విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమ జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ ను విశాలంగా నిర్మించారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్ హౌస్ ను కేటాయించారు.